విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ. అమ్మ నమస్కారం. ఏం నమస్కారం. చేస్తుంటారు మీరు? ఏం కూలినాలు చేస్తాం, పార పని. ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ అన్న పని? ఎట్లా అనిపిస్తుంది? 6 గ్యారంటీలు అన్నాడు, రాగానే చేస్తా, వచ్చిన 6 నెలలకి అన్ని చేస్తా అన్నాడు. 2000 ఇస్తాం ఇంటికి అన్నాడు, లేవు ఇయ్యలే. 2500 ఇస్తాం ఇంటికి కూరగాయలకు అన్నాడు, ఇంటింటికి ఇస్తా అన్నాడు, అవి లేవు. అంటే ఇంట్లో అత్తకు 2000 ఇస్తాడు, కోడలు కోడలకు 2000 ఇస్తాడు. ఏది లేదు, ఇయ్యలే, ఇప్పటికి ఇయ్యలే. మళ్ళా పింఛని 4000 ఇస్తాడు, 5000 ఇస్తాడు, ఏవి లేవు, ఇయ్యలే. ఇప్పటికి చీరలు ఇయ్యలే, బతుకమ్మ చీరలు అని అవి లేవు. ఒక బస్సు చేస్తే ఎప్పుడు పోతారా బస్సులా? అవసరం ఉన్నోళ్ళు పోయిర్రు రోజు. మేమేం చేయబోతారు? 6 నెలల కొన్నాడు కూడా పోరు. అంటే బయట అంటున్నారు కదా మరి మంచిగా ఫ్రీ బస్ పెట్టినాడు, మాకు 2500 ఇస్తా అంటున్నాడు, మంచిగానే చేసిండు అని చెప్పి. తిరిగేటోళ్ళకు కొలువులు ఉన్న వాళ్ళకు బస్సు, రోజు పోతారు రోజు వస్తారు. 6 నెలల కొన్నాడు ఊరుకోని వాళ్ళకి ఏం బస్సు? పొలం ఉందా అమ్మ మీకు? మాకేది లేదు, గుంట భూమి కూడా లేదు. అంటే గుంట భూమి లేని వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు కదా. మళ్ళీ 5 లక్షలు ఆ భూమి ఉన్నోనికి, 5 గుంటల భూమి ఉన్న 5 లక్షలు ఆడు చస్తే వేస్తాడు. భూమి లేనోనికి కానేడాడు, ఉన్నోనే బల్పిస్తాడు, ఉన్నోడు పోయి. అట్లా చేసిండు. ఎవరైనా అట్లే ఉంది. లేనోనికి ఏం లేదు. లేనోనికి ఒక 6 నెలలకు 10,000 వేయాలి అకౌంట్లో, 12,000 10,000. ఆడు కూడా చస్తే ఒక 5 లక్షలు ఇవ్వాలి. ఇవ్వాలనా ఇవ్వద్దా? అందరికి ఇవ్వాలి. భూమి ఉన్నోడు ఒక 2 కోట్లు వస్తాయి అమ్ముకుంటూ, ఎకరం అమ్మితే ఆడు సచ్చేదాకా ఆడు బతాడు, అని పిల్లలు బతారు. లేనోడు ఏం బతాడు? ఇక అని బతికే గంత. ఎప్పుడు పరుపులు చేసుకోవాలి, పారగొట్టాలి, బతకాలి. ఒక ఇల్లు ఉండదానికి, ఒక 1 ఎకరం భూమి ఉండదు. వీడు కోటీశ్వరుడు అయితేనే ఉంటాడు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మంచి ముసలిలకు పెన్షన్లు పెంచుతామన్నాడు కదా, పెన్షన్లు పెంచాడా? పెంచకనే ఇప్పుడు ఆ ఏడాది వెళ్ళిపోయింది, వచ్చి కూడా సంవత్సరం అయిపోయింది, ఇక అయిపోయింది. ఏమో అంటే కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు చూసినాం కదా, కొత్తగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూద్దాం అని ఆశ. ఈయన 10 ఏళ్ళు అయిపోయింది, ఏం చేయాలి? ఆడ బెడ్రూమ్లు కట్టిండు, ఇస్తా 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 అన్నాడు. ఆడు అవి కూలిపోతున్నాయి. ఈయన వచ్చి నేను ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలకు ఇస్తా, జాగున్నోనికి, జాగలేనోనికి 100 గజాలు ఇస్తా, ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇండ్లు లేవు, గిన్లు లేవు, ఏది లేదు, ఏది లేదు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాడు, నిజమేనా? ఇయ్యలే అన్నాడు అన్న మాటే గాని ఎవరిని ఇయ్యలే, ఎవరు తేలే. ఇప్పటికి బయట రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, మరి మహిళలను మేము కోటీశ్వరులను చేస్తున్నాం అని చెప్పేసి. ఏవి ఏ ఆడవాళ్ళకి ఇచ్చిండు? 2 లక్షలు ఇయ్యలే, 2 రూపాయలు కూడా. అవి అప్పే కడుతున్నాం, నెలకు 6,000 కట్టుకుంటుండు తీరిందాక. అప్పు ఉంటే 20,000 అప్పు గతి లేక తెచ్చుకుంటే ఆడ పట్టుకుంటుండు బ్యాంకులనే. అంటే మీరేమో ఎట్లా అంటున్నాడు? రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మాట ఏంటంటే, మహిళలను మేము కోటీశ్వరులను చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. రేవంత్ రెడ్డి దానికి కూడా మరి ఏంది అయ్యా, నువ్వు ఇట్లా అన్నావు, గెలిచినావు, మరి మా పరిస్థితి ఏందని పోదాంపా. ఎడ చెప్తాడు, మేము కూడా వస్తాం. ఆయన తాగు కూడా పోదాం. ఏది లేదు. వినని ఇంకేంది వినాలి. మరి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏ విధంగా ఉండే మరి? అప్పుడు ఇంకా భూములు ఉన్నోనికి వేసిండు, చెట్లకు గుట్టలకు 60,000-70,000 తెచ్చుకునేది 6 నెలలకు. ఇప్పుడైతే ఏ కానలేదు, ఇక అప్పుడన్నా ఇంకా గట్టినే ఉన్నది. ఒక కళ్యాణ పథకము అని ఉండే అప్పుడు. 6 నెలల కల్లా వాళ్ళకి పిల్లగాడు సంతకం పెడితే 6 నెలల కన్నా అందినాయి. ఇప్పుడు ఒకరికి కూడా గతి లేని అంటుంది. మొత్తుకుంటూ పెండిలు చేసుకున్న వాళ్ళు, అవి జాడేలేదు, పత్తలేదు. లేదు నీళ్ళు ఒక్కటి వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు అయితే వస్తున్నాయి. అక్కడ సాగర్ నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు అయితే వస్తున్నాయి, పెడుతుర్రు, నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇప్పుడు పింఛన్లు ఇవ్వాలి, ఇండ్లు లేనోనికి ఇండ్లు ఇవ్వాలి, భూమి లేనోనికి పైసలు వేయాలి. 6 నెలలకు 10,000 12,000. 100 రోజుల పని అని అప్పుడు ఆయన పెట్టిండు, అవి కూడా లేదు ఇప్పుడు. 100 రోజుల పని కూడా లేదు ఇప్పుడు మాకైతే. అప్పుడు పెట్టిరు కానీ మాకు సంవత్సరానికి 100 రోజుల పని అనే చేసుకొని బతికేది. ఎండాకాలము 10,000 తెచ్చుకొని ఆడోళ్ళు, అవి కూడా లేదు ఇప్పుడు. ఈసారి లేదు, ఏది లేదు. ఇక మాకు అట్లా కూడా లేదు. ప్రభుత్వంలో మంచిగా ఉంది మరి మీకు. ఇక వచ్చినోడు అలా గట్టినే చెప్తుండు, మాయ మాటలు చెప్పా, ఓటు వేసుకొని గెలవా, మాయమే పిచ్చోళ్ళమైన ఆడు మంచిగానే ఉండు. అందరు బాగానే కుర్చీ మీద కూర్చొని అందరు మంచిగా అంటే ఎన్నికల ముందు లేనిపోని మాటలు చెప్తున్నారు కానీ గెలిచినాక ఎవరేం చేస్తలేరు. చెప్తారు ఏది చెప్పాలి, చెయ్యాలి, అన్ని చేయాలి. చేస్తే మంచి చేసి మంచిగా 6 గ్యారంటీలు తెచ్చి మళ్ళీ ఇంకా నేను గివ్ తెస్తున్నా అంటే మళ్ళీ గెలుస్తాడు. నువ్వు ఇవన్నీ ఆడబెట్టుకుంటా గానీ మళ్ళీ అయితే ఇక గట్లే చేస్తాడు. ఇప్పుడు మందికి యాస్ట్ వస్తుంది, ఈ ముసలోళ్ళు అయితే ఇంకా యాస్ట్ పడుతున్నారు. ఈ నెల ఆ నెల 6 నెలలు అని. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది అన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉంది?
ఏం ప్రభుత్వం ఇది ప్రభుత్వం ఇది అన్ని మొత్తం పథకాలన్నీ 6 గ్యారెంటీలని అవని ఇవని అన్ని ఉమ్. అన్ని ఏం లేదు. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిండు కదా, మరి ఈ 6 గ్యారెంటీలు ఎంతవరకు అందుతున్నాయి మీకు? అది అన్ని వచ్చిండు ఏం లాభం అది. చేస్తా అని చెప్పి అమలు చేస్తాను వచ్చిండు, ఒక్కటి చేసింది లేదు. ఆ. అంటే ఈ పథకాల్లో ఎంతవరకు అందుతున్నాయి మరి మీకు? ఏం లేదు, అందింది లేదు, ఏం లేదు, ఉట్టిదే పేరు వరకే. చెప్పడం వరకే ఉంది. అంటే ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు, మరి 500కి గ్యాస్ ఇస్తున్నాం అంటున్నారు కదా, మరి ఏది లేదు. ఫ్రీ కరెంట్ ఒకటి 0 బిల్ వస్తుంది, అదే ఇది ఒకటి తప్ప ఏది లేదు. అంటే ఫ్రీ బస్సు పెట్టినాం అంటున్నారు కదా మహిళలకు. ఈ బస్ అది ఎందుకు అన్న ఉపయోగం లేనిది, అది ఎవరు పెట్టమన్నారు? మహిళలు పెట్టమన్నారా? పెట్టమనిలేగా, ఎందుకు అది ఉపయోగం లేనిది అది. అంటే ఏదో విధంగా మహిళలకు ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఫ్రీ బస్ పెట్టినాము. లేదు లేదు, అన్ని అవి ఉట్టి మాటలు అవి. నీకు పబ్లిక్ ను మహిళలు కానీ ఎవరిని కానీ సోమరిపోతున్న చేయడానికి ఇవన్నీ పథకాలు కానీ ఇక అది పనికొచ్చేటివి ఏం కావు. పనికొచ్చేటివి కావు. పొలం ఉందా అన్న మీకు? ఉన్నది 2 ఎకరాలు. 2 ఎకరాలు. అంటే లోన్ తీసుకున్నారా? తీసుకున్నాం, క్రాప్ లోన్ తీసుకున్నాం, అది మాఫీ కాలే. మాఫీ కాలేదు. కాలే. సో మరి 2 లక్షల లోపు ఉన్న వారందరికీ మాఫీ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు కదా. అది చెప్పడం వరకే ఉంది, కానీ కాలే అది. అంటే ఎందుకు కాలేదు అని అధికారులు ఎందుకు కాలే అంటే బ్యాంకులో పోయి అడిగితే మాకేం తెలియదు, మాకు అక్కడి నుంచి వస్తే మేము లోన్ మాఫీ అయితే మాఫీ చేస్తాం, మాకేముంది, మాకు చేతులు ఏం లేదని చెప్తున్నారు. మా చేతులు ఏం లేదని చెప్తున్నారు. మా చేతులు ఏం చేయాలి. ఓకే, మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2 గుంటల భూమి ఉన్నా కానీ 5 లక్షలు రైతు బీమా అనేది వచ్చేది కదా. సో మరి ఇప్పుడు ఆ పథకాలన్నీ అమలవుతున్నాయి అంటారా? ఇప్పుడు ఆ పథకాల అమలు మాట వరకే, వాళ్ళు చెప్పుడు మాటలు చెప్పి ఏదో అధికారంలోకి వచ్చారు తప్ప ఏం అమలైంది ఏం లేదు. కేసీఆర్ ప్రభుత్వమే బెటర్ అనిపించింది. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆడపిల్ల పెళ్లి చేస్తే 1 లక్ష రూపాయలు ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి. సో మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అన్నారు కదా, అంటే 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తా అన్నారు, మరి అవన్నీ వస్తున్నాయి? మాట వరకే, అది ఏది లేదు, ఎక్కడ లేదు. మా అమ్మాయి పెళ్లి అయిపోయి 6 months అయింది, ఇప్పటి వరకు ఏది లేదు. అన్ని అప్లై చేసుకుని అన్ని చేసినా ఏది లేదు. అప్లికేషన్ పెట్టారు? అప్లికేషన్ లేదు, అప్లికేషన్ పెట్టినా దానికి 5-6 వేలు ఖర్చు అయింది చేతి నుంచి. ముసలి పెన్షన్లు పెంచుతామన్నారు కదా, 2,000 ఉన్న వాళ్ళకి 4,000 ఇస్తాము, 4,000 ఉన్న వాళ్ళకి 6,000 ఇస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వాగ్దానాలు చేసింది. అంత వాగ్దానం అంతవరకే, అది చేసింది లేదు, అది అయ్యింది లేదు. మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ విధంగా ఉండేదన్న? కేసీఆర్ ప్రభుత్వం పర్వాలేదు, బాగానే ఉండే. ఇప్పుడు ఈయన వచ్చి నుంచి మొత్తం కుంటు పట్టిపోయి. ఆయన ప్రభుత్వంలో ఏం చేశాడు ఆయన? మరి ఏం చేసిండు? ఇప్పుడు చెప్పినాయని చేసిండు ఆయన, చెప్పినాయని చేసిండు. సరే, వాడు అప్పు చేసినా ఏం చేసినా ఆయన ఏం చేసిండు, చేసేది చెప్పినాయని చేసిండు. చెప్పినాయని చేస్తే మరి ఎందుకు ఓడిపోయారంటారు? ఎందుకు ఓడిపోయారంటే ప్రభుత్వం ఒక అవకాశం అన్నారు, ఆ విధంగా ఇచ్చి చూద్దామంటే ఇట్లా ఉంది. ఒక అవకాశం ఇచ్చినందుకు ఈ విధంగా ఉంది. మరి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మార్పు కావాలని చెప్పేసి మన తెలంగాణలో తెచ్చుకున్నాం. సో మరి మార్పు జరిగిందంటారా? మార్పు ఏం జరిగినట్టు, ఉన్నది డెవలప్ ఉన్నది మొత్తం అది అయిపోయింది. ఏం మార్పు? ఇక ప్రభుత్వం వచ్చి మొత్తం వెనక పడిపోయింది. రియల్ ఎస్టేట్ ఇక 0, ఇక మొత్తం ఏం చెప్పేది లేదు. ఇంకా 6 నెలలు సంవత్సరం ఇట్నే ఉంటే ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రేసుకొని చావాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది కదా. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటారు? ఇక కారణం అంటే ఇక ప్రభుత్వం ఇది, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారన్న? ఇక తేడా అంటే ఆయన అన్నయ్య చేసేది ఈయన అన్నాడు కానీ ఏం చేస్తలేడు అని, ఏదో 6 గ్యారెంటీలు అని అది అని మాయ మాటలు చెప్పిండు, వచ్చిండు. ఇక అది అధికారంలోకి వచ్చి నుంచి ఏం చేస్తలేడు ఆయన. ఏం చేస్తారన్న మీరు? నేను గీతా కార్మిక్, తాళ్ళెక్క గౌడ్స్ మెన్. గీతా కార్మికులకు పెన్షన్ వస్తుంది? పెన్షన్ వస్తుంది నాకు 52 ఏళ్ళకు వస్తుంది, 50 ఏళ్ళకే వస్తుంది. గీతా కార్మికులకు నాకు 54 ఏళ్ళు క్రాస్ అయినాయి, ఇప్పటికి పెన్షన్ లేదు. పెన్షన్ లేదు, ఎందుకు మరి మీరు అప్లికేషన్ పెట్టుకోలేదు? 3-4 సార్లు పెట్టుకొని అది అయింది. అంటే గత ప్రభుత్వం నుంచే వస్తుంది కదా గీతా కార్మికుల పెన్షన్ అనేది. సో మరి గత ప్రభుత్వం వల్ల ఎప్పటి నుంచి ఏం వస్తలేదు. పెట్టుకున్న 3-4 సార్లు కానీ అప్పటి నుంచి అదే ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక గిట్ట ఏం లేదు.